వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మొదటగా మన జేహెచ్టీవీ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వాల్యుబుల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ పదవి చేపట్టిన మొదటి రోజు ఏ ఫైల్స్ మీద సంతకం చేశాడు అనేటువంటి దాని మీద మనం ఇప్పుడు వీడియో చేయదలుచుకున్నాము. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్కి 4 శాఖలతో కూడినటువంటి మంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగినటువంటి విషయం తెలిసిందే. వాటిలో మనకు తెలిసినటువంటిది డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటిని కలిపి ఒక శాఖగా చేసి అతనికి మినిస్ట్రీ పదవిని కేటాయించినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. వీటిలో ఆయన చేపట్టినటువంటి పదవి చేపట్టడం జరిగింది. పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటగా ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఆఫీసర్స్ గౌరవ ఎంట్రీగా అంటే గౌరవంగా సాదరంగా ఆహ్వానించారు యొక్క మినిస్ట్రీలోకి. తర్వాత అతను మొట్టమొదటగా చేసినటువంటి 2 ఫైల్స్ ఏమిటి అనేటువంటి మనం ఒకసారి చూసినట్లయితే వాటిలో ఫస్ట్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవనానికి అనుసంధానం చేసేటువంటి పనులపైన వచ్చేటువంటి వాటికి శాంక్షన్కి సంబంధించినటువంటి వాటి మీద ఫైల్స్ మీద సంతకం చేయటం. తర్వాత వచ్చేసి రెండో సైన్ వచ్చేసి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహ నిర్మాణాలు వాళ్ళని కేటాయించి వాళ్ళ యొక్క గృహాలు నిర్మించేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడానికి కావాల్సినటువంటి శాంక్షన్ చేయడానికి కావాల్సినటువంటి బిల్లుల మీద రెండవ సంతకం చేయడం జరిగింది. ఈ 2 అతను చేసినటువంటి ఫైల్స్ ఎంతో ప్రజలకి ఉపయుక్తంగా ఉండేటువంటివి కావున అతను చేసినటువంటి 2 సంతకాల మీద ఎంతో అందరూ ప్రజలు మరియు కూటమి నాయకులు కానీ మరియు జనసేన నాయకులు కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముందు ఎటువంటి శాఖల మీద ఆయన తీసుకున్నటువంటి శాఖల మీద ఏ విధంగా అతను సాటిస్ఫై చేస్తాడు అనేటువంటిది వేచి చూడక తప్పదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క జేహెచ్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.